ఓకే గైస్, మనమైతే లంచ్కి వెళ్తున్నాం. లెట్ బి గో. చూడండి, ఇది తిరుపతి హైవే పైన ఫ్లైఓవర్. సో స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోతాం బ్యాక్. సో ఈ రెస్టారెంట్ చెన్నై టు నెల్లూరు వెళ్ళే రూట్లో ఉంది. అమరావతి రెస్టారెంట్ చాలా టాప్ అప్రైల్స్గా కనిపిస్తుంది. నాకైతే బెస్ట్ అనిపిస్తుంది, వన్ ఆఫ్ ది. సో లోపల చూడండి ఎంత బాగుంది అంబియన్స్ అంతా, కిచెన్కి వెన్యూ. సో మనకైతే ఆర్డర్ ఆర్డర్గా వచ్చేసినాడు. సో ఇదే మన మెన్యూ. సార్ అయితే అందరికీ ఆంధ్ర మీల్స్ ఆర్డర్ చేసిన విత్ లాలీపాప్ చికెన్ అండ్ చికెన్ ఫ్రైతో. సో మనకైతే మీల్స్ అయితే వచ్చేసినాయి. లెట్ బి సీ ఎలా ఉందో. వావ్, వాట్ ఎ గుడ్ అపియరెన్స్. రియల్గా తెలుగు స్టేట్స్లో ఫుడ్ తినాలంటే ఇలా తినాలి, ఒక రేంజ్ ఉంటుంది. ఆ టేస్టే వేరే. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. సో తర్వాత మీల్స్ కొట్టేసినాం మనం అయితే. టాప్ ఉంది టేస్ట్ అయితే. హే గైస్, అలా లంచ్ అయిపోయి బయటకు వచ్చింది. సో టేస్ట్ అయితే టాప్గా ఉంది. సో మళ్ళీ మనమైతే ప్రాసెస్ బ్యాంక్కి విజిట్కి వెళ్తున్నాం. స్టార్ట్ అయిపోయింది. అసలు క్లైమేట్ చూడండి, సన్సెట్ ఎంత బాగుందో చూడండి మీరే. ఎంత బ్యూటిఫుల్ ఉంది సన్సెట్. వావ్. ఎస్ సార్, చెప్పండి సార్, ఏదైనా ఫ్యూ వర్డ్స్ చెప్పమ్మా, ఏం మాట్లాడా, ఎలా జరుగుతుంది స్టడీస్? యా సార్, గుడ్ సార్, ఇట్స్ గోయింగ్. ఏం ప్లాన్ చేస్తున్నావు నెక్స్ట్ 4 year అప్పుడు, అంటే యూజీ అయిన తర్వాత? సో జాబే సార్, జాబ్. టేక్ ది మార్కెటింగ్ జాబ్ అని, మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్స్. ఏది ఇచ్చిన అమ్ముతావా మార్కెటింగ్? ప్రైవేట్ అంటే లైక్ మనకు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత ఆ ప్రైవేట్ పైన మనకి అందరికీ ఫార్మర్స్కి ట్రస్ట్ ఉందంటే వెళ్ళిపోతుంది. ఫార్మర్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా కంపెనీ అంటే ఫీడింగ్ కంపెనీకి వెళ్తాం కదా సార్, ఆ ఫీడ్ మంచి బ్రాండెడ్గా అంటే వెళ్ళిపోతు. అంటే నీ ప్యాషన్ ఏంటి మగ? ఇప్పుడు చూడు, ఇది యూట్యూబ్ చేస్తున్నావు కదా. ఓకే సార్. అలా ఇప్పుడు నువ్వు జాబ్ అని మార్కెటింగ్ అలా రాకూడదు. నీ అంటే కోర్ ప్యాషన్ ఏదో ఒకటి ఉంటుంది కదా సార్. ఆఫ్ కోర్స్ ఐ బికమ్ ది గుడ్ యాక్టర్ టు టిఎఫ్ఐ. టిఎఫ్ఐ తెలుగు ఫిల్మ్ ఫైటరా? యాక్టర్. ఓకే ఓకే. యు వాంట్ ఐ వాంట్ లైక్ యాక్టింగ్ సార్ ఇన్ మై ఓన్ ఎరా. సో దాంట్లో మనమే ప్రొడ్యూసర్ ఉండాలా. నువ్వు దాన్ని ట్రై చేయొచ్చు కదా డైరెక్ట్. షూర్ సార్, వన్ డే చేయొచ్చు. బట్ ది థింగ్ ఆఫ్ ది సార్, వన్ థింగ్ సార్, ది థింగ్ ఆఫ్ ది హోల్ లైఫ్ ఈస్ we are from middle class families now sir. So my mom and dad are waiting for my job. I want their more money life sir. అని చెప్తున్నారు మగ. మిడిల్ క్లాస్ యాక్చువల్లీ సార్ అలానే కాదు, కానీ లైక్ వాళ్ళు ఇన్ని రోజులు మన పైన ఇన్ని డబ్బులు పెట్టి చదివించింటారు. లైక్ మనం ఒక ఏజ్ 25 years, ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ 21 years సార్. 22 ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. సో ఈ ఏజ్ వచ్చే వరకు అంటే నాతోటి సేమ్ క్లాస్మేట్స్ ఉన్న వాళ్ళన ఆల్రెడీ వాళ్ళందరూ బీటెక్స్ ఫైనల్ ఇయర్ ఉన్నారు. సో ఇంటి దగ్గర ఇంట్లో ప్రాబ్లం లేదు సార్. ఇంటి పక్కన సరౌండింగ్ ఉంటారు కదా, వాళ్ళతో సార్ మేజర్ ప్రాబ్లం. వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ వాళ్ళు వచ్చి మన పైన చాటులు చెప్పడము. సో దానివల్ల సొసైటీ అనేది ఓకే మనకి మన ఓన్ డ్రీమ్స్ సక్సెస్ చేసేకి ఇండియా కల్చర్లో అవ్వదు కదా సార్. కంపల్సరీ జాబ్ చేయాలా, కంపల్సరీ ఇంటికి పోషించాలా అన్నమాట. ఎగ్జాక్ట్లీ సార్. బట్ వన్ డే వీల్ అచీవ్ అవర్ డ్రీమ్ సార్. చేస్తావు సార్. వాట్ అబౌట్ యువర్ డైరెక్షన్ సార్? అంటే లైక్ ఎందుకు మీకు ఇష్టం డైరెక్షన్ చేసి? ఎందుకు జరుగుతుంది, పార్ట్ టైంలో జరుగుతుంది సేమ్. నువ్వు మెన్షన్ చేసావు కదా మిడిల్ క్లాస్ అని సార్. సార్ మనము అలాగే సార్. బట్ ఇక్కడ కానీ అదొక్క రీజనే, ఒక ఎండ్ ఆఫ్ ది లైఫ్ అదొక్క రీజనే అవ్వకూడదు. చాలా డిసిషన్ తీసుకోవాలి. ఓకే సార్, ఓకే సార్. అంతే. ఒక ఛాన్స్ జరిగితే మనం ప్రూవ్ చేసుకుంటాం సార్, దాంట్లో డౌట్ లేదు. బట్ ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. ఎగ్జాక్ట్లీ సార్. నాకు ఒక డౌట్ సార్, మీకు ఎందుకు డైరెక్షన్ అంటే ఇష్టం సార్? డైరెక్షన్ అంటే ఎందుకు ఇష్టం మీకు? నాకా డైరెక్షన్ అంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని డిప్లొమాటిక్ గా చెప్పాలా, లేదంటే సార్ న్యాచురల్ హానెస్ట్గా మీ ఉన్న ఒపీనియన్? నాకు డైరెక్షన్ అంటే ఎందుకు ఇష్టం, నాకు యాక్టింగ్ ఎందుకు ఇష్టం అంటే లైక్ నేను ఎప్పుడు హీరో రేంజ్లో నాకు అట్లా ఫీల్ అవుతున్నా సార్. సో మీకు డైరెక్షన్ ఎందుకు ఇష్టం? నాకెందుకు డైరెక్షన్ ఇష్టం అంటే, ఇప్పుడు నాకెప్పుడు చిన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు అనుకుంటారు కదా, నేను డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, లేదా ఏదో ఒకటి అవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఏదో ఒకటి అవ్వాలి. అందరూ నాకు కూడా చెప్పేవాళ్ళు ఇంట్లో, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు అది చేయాలి, ఇది చేయాలని చెప్పేవాళ్ళు. కానీ నాకు దాని గురించి నాకు అంత ఏమవ్వాలి నేను అని అనుకున్నాను. కానీ ఎప్పుడు క్లాస్లో కానీ, స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ ఎక్కడ కూడా అప్రిషియేషన్ లేదు. ఒక కాల్ వస్తుంది. ఓకే సార్. ఎక్కడున్నాను నేను?
అదే సార్ చిన్నప్పుడు డ్రీమ్స్ అప్పుడు ఏదేదో అవ్వాలి అన్నారు కదా, నాకేం అంత క్లారిటీ లేదు. Okay, sir. కానీ ఎక్కడ కూడా అప్రిషియేషన్ లేదు స్కూల్లో, ఏది స్పోర్ట్స్లో కానీ Okay, sir. లేదా కల్చర్లో కానీ, ఇలా చదవడం కానీ ఏ సబ్జెక్ట్ కూడా రావట్లేదు కరెక్ట్గా. Okay. తర్వాత ఎక్కడికైనా బయటకు వస్తే ఎవరిని అంటే ఎవరైనా కొత్త వాళ్ళకి కనిపిస్తే వాళ్ళని మాట్లాడడం అంత రాదు. ఓకే సార్. కానీ అందరూ ఒక్కసారి ఏదో జరిగి ఏదో ఒకటి యాక్టింగ్ ఏదో ఒకటి చేసా కాలేజ్లో. ఓకేనా, అప్పుడు అందరూ ఇదేదో డిఫరెంట్గా చేస్తున్నాడు ఇడని ఒక అంటే మీరు ఒక ఏలియన్ talent చూసినట్టు చూశారు. ఓకేనా, ఏడో చేస్తున్నారు, ఎక్స్ట్రా చేస్తున్నాడు ఇడు అని చూశారు. ఓకే. సో అదైన తర్వాత మా ఊర్లో అందరూ టీవీ చూసేవాళ్ళు కదా. టీవీ TV అప్పుడు ఒక 10-20 ఇయర్స్ బ్యాక్లో Okay, sir. ఒక రోడ్లో టీవీ పెట్టి, లేదంటే ఏదో ఒక ఇల్లులోనే టీవీ ఉంటుంది, అక్కడ అందరూ కూర్చొని టీవీ చూసేవాళ్ళు. ఓకే సార్. సో వీళ్ళందరూ ఇంత ఎగ్జైట్గా చూస్తున్నారు, ఆ టీవీనే చూస్తున్నారు కదా, ఆ టీవీలో వస్తుంది కదా, అది ఫస్ట్ నేను చూడాలి. అర్థమైంది నీకు? అది తీసి ఫస్ట్ నేను చూసి తర్వాత వీళ్ళందరికీ చూపించాలి. అప్పుడు వీళ్ళందరూ క్లాప్స్ కొట్టాలి, ఎక్సైట్ అవ్వాలి, వీళ్ళ రియాక్షన్ నేను చూడాలి. అలా ఓకే 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 అంటే ఫస్ట్ మీరు యాడ్ చేయాలని అంటే మీరు ఫస్ట్ అది చూడాలి, చూసిన తర్వాత ఫస్ట్ చూడడం అంటే ఇప్పుడు డైరెక్షన్లో ఉన్నప్పుడు మానిటర్ నైనా కదా ఫస్ట్ చూసేది. ఓకే 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 దట్స్ వాట్. ఓకే సార్. అదొక రీజన్. తర్వాత మనం ఏదో చిన్న ఆశ అనుకుంటాం. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఒక డ్రీమ్ ఏదో ఇలా ఉండాలి, అలా ఇమాజినేషన్లోనే ఉంటాం ఎక్కువగా. ఆ ఇమాజినేషన్ అంతా ఆ స్క్రీన్ మీద రావాలి. ఓకే, అలా అర్థమైంది సార్. మీలో ఉన్న లోపలంతా బయటకు కొంచెం నన్ను నీట్గా చెప్పలేదు. ఓ సార్, ఇలా అన్నమాట. సార్ మళ్ళీ ఎందుకు మీరు ఇక్కడ ఆగిపోయినారు సార్? అంటే లైక్ సేమ్ అలాగే. అంటే ఇప్పుడు నువ్వు మిడిల్ క్లాస్ అని చెప్పావు, కొన్నిసార్లు ట్రై చేస్తాము. అంటే కొన్నిసార్లు డేర్గా డిసిషన్ తీసుకోవడం ఈజీ. తర్వాత కొన్నిసార్లు ఇంటి గురించి ఆలోచించడం చాలా, అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవడైతే నాకు సినిమానే ఇష్టం, స్పోర్ట్సే ఇష్టం అని దిగిపోవచ్చు, వాళ్ళు నాకెందుకు అదేమో పెద్ద విషయం లాగా అనిపించదు. సో ఇప్పుడు ఇంట్లో ఎవరు లేదు, నీ ఇన్కమే కావాలి. మీ అమ్మ నాన్నకి, మీ చెల్లి ఉంటారు, తమ్ముడు ఉంటాడు, వాళ్ళు ఎలాగో కష్టపడతారు, సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే వస్తారు. కానీ ప్రజెంట్లో అలా వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు సరి? అందుకే ఓకే, ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉంది, ఓటీటీ ఉంది, చాలా ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఎక్కడైనా నీ టాలెంట్ని చూపించవచ్చు. చెయ్యి, రాయి, ఎంత రాస్తావో రాసేయి, పెట్టే యూట్యూబ్కి ఏదో ఒక కంటెంట్. నిజంగా నువ్వు టాలెంట్గా ఉంటే, నీ కంటెంట్లో స్టఫ్ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది. మనం హార్డ్ వర్క్ నమ్ముకొని వచ్చాం కాబట్టి నువ్వు ఒకటి విన్నావు, మొన్న ఒకడు 90 ఇయర్స్లో డైరెక్షన్ చేశాడు. 90 ఇయర్స్ అయింది అతనికి. ఓకే సార్. డైరెక్షన్ చేసి చనిపోయాడు. సో రియల్గా ప్యాషన్ అంటే ఏదైనా ఉంటే నీ మనసులో, మైండ్లో, అది అంతవరకు డ్రాగ్ చేస్తుంది. ఐ మీన్ 90 ఇయర్స్కు చేయని చెప్పట్లేదు, అంతవరకు అది ఉంటుంది అని అర్థం. ప్రతి నరంలో, ప్రతి బ్లడ్లో అది ఎప్పుడు ఫ్లో అవుతుంది. దిస్ ఈస్ ద ఎండ్ సార్. ఓకే సార్. అంటే నీది చెప్పు ఇప్పుడు సార్. నాదేం సార్, నీకెందుకు ఈ యూట్యూబ్ ఇలా ఇది చేయడం, తర్వాత యాక్టింగ్, అదేలా నీకెలా? ఫస్ట్ సార్, నాకు ఫస్ట్ చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు సార్. వన్ వర్డ్ సార్, నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే అస్సలు ఇష్టం లేదు. అలాంటి వాళ్ళు ఇలాంటి పని చేసేది. ఓకే సార్. బట్ నేను లైక్ మా అమ్మ హ్యాపీ ఫీల్ అవుతుంది, డాడీ హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళ కోసం పాస్ అయ్యామని ఎగ్జామ్లో అయినా, వాళ్ళు జస్ట్ వాళ్ళ అంటే లైక్ నాకు హోప్ లేదు సార్, ఏ సీట్ వస్తుందని, ఏపీఎఫ్ రేపు చదువుతున్నా, నాకు అసలు ఏం హోప్స్ లేవు సార్. అంటే నేను చదివే ఎడ్యుకేషన్కి, నేను చేసే పనులకి నాకు హోప్ లేదు. బట్ ఎక్కడ ఇట్లా వచ్చినా అంటే మనం హార్డ్ వర్క్ చేసి మనం వచ్చినాం. బట్ యాక్చువల్లీ సార్, నాకు ఎందుకు యాక్టింగ్ ఇష్టం అంటే, నేను ఎప్పుడు హీరో రేంజ్లో ఊహించుకున్నాను సార్. అంటే నేను ఎవడేమనుగా మళ్ళీ సెల్ఫ్ డబ్బు అనుకునే పర్లేదు, నాకు టాలెంట్ ఉంది నాకు. అంటే నాకు మళ్ళీ డైరెక్షన్ అంత ఇంపార్టెంట్, నాకు డైరెక్షన్ ఇదంతా అంత రాదు కానీ సార్. బట్ నేను ఏదైనా ఒక స్క్రిప్ట్ చెప్తే నేను ఓన్గా యాడ్ చేసేస్తాను సార్. నాకు ఎవరు వాళ్ళు లైక్ ఎనీ చిన్న టిప్స్ చెప్పే అవసరం లేదు సార్. జస్ట్ వాళ్ళు నాకు ఒక 2 words చెప్తే నేను యాడ్ చేస్తాను సార్. ఆ టైం నాతో ఉంది సార్, నేను అది ఒక్కటి నమ్ముతాను సార్. సో టిక్ టాక్ కూడా ఒకప్పుడు చేస్తుండే సార్, బట్ బ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది, బట్ యూట్యూబ్ కూడా స్టాండర్డ్ అయిపోయింది సార్. అందుకోసం యూట్యూబ్ చేస్తామని స్టార్ట్ చేస్తాను సార్. సూపర్, చెయ్యి, అదే సార్, బాగా చేయాలి నువ్వు. ఇంకా కంటెంట్ బట్ గ్రేట్ సార్. అంటే లైక్ నాకు అంత ఫాలోవర్స్ వస్తున్నాయి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. 1.5K ఫాలోవర్స్ వస్తారు. సో ఈ BFS అయిపోయే వరకు నాకు అచీవ్ అవుతాను అనిపిస్తుంది సార్. ఇంకా 1 year ఉంది, ఇంకా వస్తారు.
నెక్స్ట్ 1 year అంటే మనం ఇంటర్న్షిప్ కదా సార్, ఇంటర్న్షిప్లో ఉంటాం కాబట్టి ఇప్పుడు బాగా